ఎప్పుడో చేశాను 70s 80s ఏకపాత్ర అభినయం చేసాం. అది ఏంటంటే హిరణ్యకశిపుడు. చాలా మందికి అందరికీ తెలిసిందే, భక్త ప్రహ్లాద స్టోరీ అందరికీ తెలిసిందే. అది ఒకసారి తెలియని వాళ్ళకి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే కొంచెం బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా మందికి తెలిసిందే. హిరణ్యాక్షకుడు, హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఇంతకుముందు. వాళ్ళు ఎవరో కాదు, ద్వారపాలకులు. విష్ణుమూర్తికి ద్వారపాలకులుగా ఉండేవారు. వాళ్ళు శాపవశాన ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసుడు, కుంభకర్ణుడు ఇలాగ 3 జన్మలు ఇస్తారు వాళ్ళు. యాక్చువల్గా ఈ రాక్షసులకి ఏంటంటే తెలివితేటలు లేక కాదు, మహా విజ్ఞానంలో సంపన్నులు. కానీ వాళ్ళలో అహంకారంతో ఈ అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామక్రోధం అలాంటివన్నీ కూడా ఉండటం వల్ల వాళ్ళు అసలైన సత్యం తెలుసుకోక చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ చాలా అకృత్యాలు చేస్తూ ఉండేవారు. తీరా చివరికి అయ్యేటప్పటికి మళ్ళీ జయశైలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు ఉంటాడు, భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అతనంటే చాలా ఇష్టం హిరణ్యకశిపుడికి. ఎంతో అతన్ని పైకి తీసుకొచ్చి మంచి వేదాలు అని చెప్తామని అనుకుంటాడు. కానీ ఏమవుతుందంటే ఈ అహంకారంతో ఆయన దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడని చెప్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ హిరణ్యకశిపుడికి శివభక్తుడు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా పూజిస్తూ ఉంటాడు. కానీ విష్ణుమూర్తి అంటే అస్సలు పడదు. ఈ హరినామస్మరణ ఎక్కడ వినపడినా చాలా అరాచకాలు సృష్టిస్తూ ఉంటాడు అన్నమాట. కానీ అతని కర్మ కొద్దీ అతని దాని మీద ఈ ప్రహ్లాదుడు హరినామస్మరణ, హరి అంటే చాలా ఇష్టం. కానీ వీళ్ళిద్దరికి అక్కడ కాంట్రవర్సీ వస్తుంది. అతను కంట్రోల్ చేయలేకపోతాడు. చివరికి కొడుకు చేతిలోనే మరణించవలసిన సందర్భం వస్తుంది. అది రాక్షస గుణం. మన రాక్షస గుణం మాత్రం మనకి కథలన్నీ తెలియడానికి చెప్పడానికి కారణం ఏంటంటే మనలో రాక్షస గుణాలు ఏమన్నా ఉన్నా మంచి అన్ని పైకి తీసుకొచ్చి ఎలివేట్ చేసుకుంటూ ఉంటేనే మన అవసరాలు చెప్పింది బాగా మనకు అర్థమవుతుంది. ఒక వాటర్ బాటిల్లో ఫుల్గా మంచి వాటర్ ఉండి మనం ఖాళీగా ఉండి మంచి వాటర్ పోసినా ఉపయోగం ఉంటుంది. అదే బురదంతా మనం నింపుకొని ఉంటే కనుక మనం అందులో ఎంత వాటర్ పోసినా కిందపోతుంది. ఈ రాక్షసులు అంతే. ఈ రాక్షసుల ప్రాబ్లం వల్ల అదే. కానీ చాలా మంచివాడు. కానీ అది దానివల్లే వాడు ఈ లైఫ్ని పాటు చేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ రావణాసురుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, వీళ్ళందరూ కూడా, కంసుడు కానీ, వీళ్ళందరూ చాలా మహానుభావులు. సరే, నేను ఇంకా ఎక్కువ చెప్తే బాగుంది. తర్వాత నేను చెప్పే దాంట్లో అవ్యక్తము, వ్యక్తం అని వస్తూ ఉంటాయి పదాలు. అవ్యక్తం అంటే మనకి కనపడింది, వ్యక్తం అంటే కనపడేది. అక్షయము, క్షయము అంటే అక్షయం అంటే నశింపలేంది, క్షయం కానిది. క్షయం అంటే నశించిపోయేది. ఈ 2 వస్తుంటే కొంచెం మీరు నన్ను క్యాచ్ చేస్తాను ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే. అతనికి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రహ్లాదం ఎలా మార్చాలో తెలియక అతను ఉన్నది మనిషిగా మామూలుగా నడుస్తున్న కలో నిజమో కూడా తెలియదు అతనికి. అది కనపడిందో వస్తుందో తెలియదు. ఆ ప్రహ్లాదంలో ఎవరున్నారో, ఎందుకు అంత ధైర్యం వస్తుందో, అతన్ని అగ్నిలో పడేస్తాడు, నీళ్ళల్లో ముంచుతాడు, అయినా వాడు చావడు. అసలు వాడిలో పవర్ ఏంటంటే కూడా తెలుసుకోలేకపోతాడు వాడి అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల. ఇవన్నీ జస్ట్ ఇంట్రడక్షన్ కోసం మీకు చెప్తున్నాను. స్టార్ట్ చేస్తున్నాను. కళ కాదే, ఏది కళ, ఏది వాస్తవికత? ఈ 14 భువనాల్లో హిరణ్యకశిపుని ఎత్తిరించే శక్తి కూడా ఉన్నదా? ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఇంకెక్కడున్నారు? కొండల నుంచి దొంగిలించిన, శిఖరాజుల నుంచి పొరలించిన, సముద్రంలో ముంచిన సావనంటాడే. పచ్చి విషాన్ని చెందే పాములు పడగలెత్తి ముసలు కొట్టిన భయపడడే. కండలు పీకిన గుండెలవి, కొండలంత ఏనుగులకి తొక్కిన నలగవే వీడి కండలు. అసలు ఎవడివి? నా కుమారుడా, ప్రహ్లాదుడా? వాడు ప్రహ్లాదుడు. మరి నేను సమస్త లోకాలకు అధిపతిని, దిక్పాలకులను శాసించే చండశాస్త్రుని. ఈ భూమిని చాపగా చుట్టి చంకన పెట్టి చకలిగా నడిచిన ఆ హిరణ్యాక్షకులకు సోదరుడు. నా శక్తి అనంతం, నా శక్తి అక్షయం. ఇది రాక్షస శక్తి. 3 కోటి దేవతలకు మృత్యువు, ఆ మృత్యువుకే మృత్యువు. ఈ త్రిమూర్తులు, ఆదిశక్తి, అచల శక్తి, ఏ శక్తి నన్నేమీ చేయజాలదు.
కానీ వీడు నన్ను ధిక్కరిస్తున్నాడే, హరి హరి అంటున్నాడు. హరి హరి హరి, ఎవరి హరి? ఎక్కడా కనిపించడి. దొంగలకు దొంగ, గజదొంగలకు దొంగ వాడేట. గాలిలో గాలి, నీరులో నీరై, అగ్నిలో మంటయ్యి, అంతటా ఈ జగమంతటా నిండి ఉన్నాడట అంటాడు ప్రహ్లాదుడు. నిష్ప్రయోజకులు, చండామార్కులు, నిష్ప్రయోజకులు అయినా తల్లి గారాబము, ఆచార్యుల అనురాగము వీడిని ఇట్లా పాడు చేసి దానవలోకాన్ని దహించి వేయుచున్నది. వీడొక చీడ పురుగు, దళితవంశ నాశనాన్ని తలపెట్టిన వీడిని బ్రతకనివ్వను, ప్రహ్లాదుని బ్రతకనివ్వను. అబ్బా, కన్న బిడ్డే, ఈ కన్న బిడ్డే నన్ను ధిక్కరిస్తాడా? నా రాజ్యశాసనాన్ని ధిక్కరిస్తాడా? దుర్నిరీక్షమైన దృష్టి కట్టుందా? ఈ విశాల విశ్వాలు, సూర్యుడు, దిక్షక్రమల కావల, నక్షత్ర పరిధిలో, నవగ్రహాలలో నా శాసనము ధిక్కరించేవాడు వీడే. జానడి మిత్రుడు లేని ఈ కుర్రకుంట నన్ను ధిక్కరించున్నది. ఎందుకు పుట్టాడు ఈ ప్రహ్లాదు? ఎందుకు పుట్టావురా? కన్న ప్రేమల్ని కత్తిరించడానికా, లేక ఈ రాక్షస కులాన్ని సర్వనాశనం చేయడానికా? ఎక్కడో అంతరాంతరాల్లో ఏదో అవ్యక్తమైన ఆవేదన, అవ్యక్తమైన, ఏది వ్యక్తం ఏది అవ్యక్తం? ప్రహ్లాదు కనిపిస్తున్నాడు, వాడిలో ఉన్న శక్తి కనిపించడం లేదే. హరి ఉన్నాడా? వాడికి కనిపిస్తున్నాడా? వాడు చూపగలడా? నిజంగా చూడగలడా? చూపగలిగితే ఒక్క దెబ్బతో, ఒక్క ముష్టిఘాతంతో అండపిండ బ్రహ్మాండం దద్దరిల్చుండగా ఆ హరి అంత కనుక్కుంటాను. లక్ష బ్రహ్మలైనా, కోటి మహేశ్వరులైనా ఆ హరిని సంహరిస్తాను. సూపర్.